నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ సాంస్క్రిట్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి అన్ని కవిపరిచయాలను చూద్దాం. మొత్తం ఎంటైర్ సిలబస్లో ఉన్నటువంటి అన్ని కవిపరిచయాలను చూద్దాం. మనం మొదట యూనిట్ 1, యూనిట్ 3 సిలబస్లో ఏమేమి కవిపరిచయాలు అనేటటువంటివి చూసినట్లయితే యూనిట్ 1లో సక్తప్రస్థ మహత్వం అనేటటువంటి పాఠ్యాంశం వేదవ్యాస మహర్షి గారు రాసినటువంటి పాఠ్యాంశం ఉంది. రెండవ పాఠ్యాంశం బుద్ధస్య వైరోగ్యోదయ అనేటటువంటి పాఠ్యాంశం అశ్వఘోష మహాకవి గారు రచించడం జరిగింది. ఇక యూనిట్ 2 విషయానికి వస్తుందంటే వైజ్ఞానిక బృహత్ సంహిత అనేటటువంటి పాఠ్యాంశం ఆచార్య పుల్లల శ్రీరామచంద్రుడు గారు రాసినటువంటి పాఠ్యాంశం ఉంది. ఆ తర్వాత నా గంగదత్త పునరేతి కూపం అనేటటువంటి పాఠ్యాంశం విష్ణు శర్మ గారు రాశారు. ఇక యూనిట్ 3లో ఉన్నటువంటి దైవాసుర సంపత్ విభావక యోగలో భగవాన్ వేదవ్యాస గురించి ఉండడం జరిగింది. సో ఎంటైర్ సిలబస్లో ఉన్నటువంటి వ్యాస మహర్షికి సంబంధించింది కావచ్చు, అశ్వఘోష మహాకవి గురించి కావచ్చు, ఆచార్య పుల్లల శ్రీరామచంద్రుడి గురించి కావచ్చు, విష్ణు శర్మ గురించి కావచ్చు, టోటల్ కవిపరిచయాలను చూద్దాం. ఇక్కడ కవిపరిచయాలు అనేటటువంటి మీకు సెక్షన్ ఏలో ఉండేటటువంటి క్వశ్చన్స్ అనేటటువంటి అంటే పార్ట్ ఏలో ఉండేటటువంటి క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఇక సమ్మరీలు అనేటటువంటి మీకు సెక్షన్ బిలో రావడం జరుగుతుంది. మీకు అన్ని లెసన్లను ఎక్స్ప్లెయిన్ చేసిన కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయి, కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా, మీకు పైన ఐకార్డ్లలో కూడా స్క్రోల్ అవుతుంది, అక్కడ నుంచి తీసుకొని చదువుకోండి. ఇప్పుడు మనం ఒక్కొక్క లెసన్ సీక్వెన్స్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వెయిటేజీని బట్టి దాన్ని ఏది ఇంపార్టెంట్ అనేటటువంటిది చెప్తా. మొట్టమొదట వైజ్ఞానిక బృహత్ సంహిత నుంచి చాలాసార్లు రిపీట్ అయినటువంటి కవిపరిచయం డాక్టర్ పుల్లెల శ్రీరామచంద్రుడికి సంబంధించినటువంటి పాఠ్యాంశం. ఇది పుల్లెల శ్రీరామచంద్రుడి మీద పుల్లెల శ్రీరామచంద్ర కవిపరిచయ లిఖత అనేటటువంటిది మీకు క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో పుల్లెల శ్రీరామచంద్రుడికి సంబంధించినటువంటిది చూసినట్లయితే ఈయన కవిపరిచయం అనేటటువంటిది చాలా లెంతీగా ఉంటుంది మిగిలిన కవిపరిచయాల కంటే. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత పండితుడిగా ఆచార్యులుగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా వైజ్ఞానిక బృహత్ సంహిత అనేటటువంటి ప్రస్తుత పాఠ్యాంశం వైజ్ఞానిక షణ్ముఖం అనేటటువంటి ఆయన గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ వైజ్ఞానిక షణ్ముఖంలో షణ్ముఖం అంటే 6 మందికి సంబంధించినటువంటి సంహితలు అనమాట. సంహిత అంటే ఏంటి? ఒక జ్ఞాన సంపుటి అనేటటువంటి అర్థం. సో ఇందులో పాణిని, కనాదుడు, అదేవిధంగా కౌటిల్యుడు, ఆర్యభట్ట, వరాహమీరుడు, భాస్కరాచార్యుడు సంబంధించినటువంటి 6 మంది కవులు ఉండడం జరుగుతుంది. ప్రస్తుత పాఠ్యాంశం వరాహమీరుడికి సంబంధించినటువంటి బృహత్ సంహిత అనేటటువంటిది. అందులో ఏముంది అనేటటువంటిది బృహత్ సంహితను మనకు పరిచయం చేయడం జరిగిందనమాట. సంస్కృతంలో కవి పరిచయంలో ఈయన సత్యవతి సత్యనారాయణ దంపతులకు జన్మించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా ఇందుపల్లి గ్రామంలో జన్మించడం జరిగింది. 1927 అక్టోబర్ 24న జన్మించడం జరిగింది. 2015 జూన్ 24న మరణించడం జరిగింది. సత్యవతి సత్యనారాయణ శాస్త్రి వీరి యొక్క తల్లిదండ్రులు అని చెప్పి గుర్తించుకోవచ్చును. ఇక్కడ పుల్లెల శ్రీరామచంద్రుడికి సంబంధించినటువంటి రచనలను చూసినట్లయితే బాలనందిని, అలంకార శాస్త్ర ఇతిహాసము, కౌండిన్య స్మృతి, భరతముని నాట్యశాస్త్రం, మహాభారత సార సంగ్రహం, శ్రీమద్ భగవద్గీత, సీతారావణ సంవాదన జూరి అనేటటువంటివి ఈయన యొక్క రచనలు. మీరు పర్టికులర్గా ఖచ్చితంగా అలంకార శాస్త్ర ఇతిహాసం అనేటటువంటిది, భరతముని నాట్యశాస్త్రం అనేటటువంటిది, ప్రస్తుత పాఠ్యాంశం అయినటువంటిది బృహత్ సంహిత దేని నుంచి తీసుకున్నారు వైజ్ఞానిక షణ్ముఖం అనేటటువంటిది కూడా మీరు ఖచ్చితంగా రాయాలి. సో కవిపరిచయంలో రచనలు, ఆయన ఎక్కడ పుట్టినరు ఏంటి అనేటటువంటిది, ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసినారు అనేటటువంటి టాపిక్ని ఖచ్చితంగా రాయాలి. ఆ తర్వాత వీరిని సంస్కృత భాషలో రచనలు చేసినందుకు గాను మహామహోపాధ్యాయ అనేటటువంటి బిరుదుతో సత్కరించడం జరిగింది. అలంకారిక చక్రవర్తి అనేటటువంటి బిరుదు ఉంది. అదేవిధంగా వేదాంత శిరోమణి చెప్పి వాచస్పతి అనేటటువంటి బిరుదులు డాక్టర్ పుల్లెల శ్రీరామచంద్రుడికి కలవు. అదేవిధంగా భారత ప్రభుత్వం వీరి సేవలను గుర్తించి 2011 సంవత్సరంలో పద్మశ్రీతో సత్కరించడం జరిగింది. ఇక పుల్లెల శ్రీరామచంద్రుడు గారు చిన్న వయస్సులోనే 14 సంవత్సరాల వయస్సులోనే వివాహం జరిగినప్పటికీ విద్య మీద ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి మక్కువతో ఆయన మద్రాసు రాష్ట్రానికి పారిపోయి అక్కడ వేదాంత శిరోమణి అనేటటువంటి పరీక్షను పూర్తి చేసి వచ్చి మన తెలంగాణ ప్రాంతంలో ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసిండ్రనమాట. ఇంతవరకు డాక్టర్ పుల్లెల శ్రీరామచంద్రుడికి సంబంధించినటువంటి కవిపరిచయం సరిపోతుంది. ఇక నెక్స్ట్ సక్తుప్రస్థ మహత్వం అనేటటువంటిది వ్యాస మహర్షికి సంబంధించినటువంటిది. వ్యాస మహర్షికి సంబంధించినటువంటి కవిపరిచయాన్ని చూస్తే
ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి సక్తుప్రస్థ మహత్వం అనేటటువంటి పాఠ్యాంశాన్ని వ్యాస మహర్షి గారు రాసినటువంటి మహాభారతం అశ్వమేధ పర్వం నుంచి తీసుకోవడం జరిగింది. అయితే ఈ వేదవ్యాస మహర్షి గారు పరాశరుడు మరియు సత్యవతి దంపతులకు జన్మించడం జరిగింది. వీరు అనేకమైనటువంటి రచనలు చేయడం జరిగింది. మహాభారత రచన, మహాభాగవత రచన, అష్టాదశ పురాణాలను సంస్కృతంలో రచించడం జరిగింది. ఈ రచనలలో వేదాలను విభజించడం జరిగింది. ఆ కారణంగా వీరికి వేదవ్యాస మహర్షి అనేటటువంటి గుర్తింపు అనేటటువంటిది రావడం జరిగింది. ఆ తర్వాత ఈయన తను పుట్టినటువంటి ప్రాంతం యమునా ద్వీపంలో కావడం వల్ల ఈయనకు కృష్ణద్వైపాయనుడు అనేటటువంటి గుర్తింపు కూడా రావడం జరిగింది. కృష్ణద్వైపాయనుడు అనేటటువంటి బిరుదుతో ఈయన జీవితాంతం పిలిచిండ్రనమాట. పరాశరుడు సత్యవతి దంపతులకు యమునా ద్వీపంలో జన్మించడం. యమునా ద్వీపం అనేటటువంటిది ఏంటి, చుట్టూ వాటర్ ఉండి మధ్యలో భూభాగం ఉంది కాబట్టి ఆ ప్రాంతాన్ని మనం కృష్ణ ద్వీపము అనేటటువంటి కాన్సెప్ట్తో పిలవడం కారణంగా ఈయన అక్కడ జన్మించడం చేత కృష్ణద్వైపాయనుడు అని చెప్పి పిలిచారనమాట. నెక్స్ట్ కృష్ణద్వైపాయనుడైనటువంటి వేదవ్యాస మహర్షి గారికి శుక మహర్షి అనేటటువంటి పుత్రుడు కూడా కలడనమాట. సో మహాభారతాన్ని పంచమ వేదంగా రచన చేయడం జరిగింది. అంటే ఈయన 4 వేదాలను విభజించి అష్టాదశ పురాణాలను, మహాభారతాన్ని, మహాభాగవతాన్ని రచించిండు కదా. ఈ వేదాలకు సరితూగేటట్లుగానే, ఈ వేదాలకు సమానంగా ఉండే విధంగానే మరొక వేదంగా భావించే విధంగా మహాభారత రచన చేయడం జరిగింది. దానిని ఆదిమ నుంచి జనులందరూ పంచమ వేదంగా గుర్తించుకుంటారనమాట. ఇక నెక్స్ట్ లెసన్ కవిపరిచయం. అశ్వఘోష మహాకవికి సంబంధించినటువంటిది, చాలా ఇంపార్టెంట్ కవిపరిచయము, ప్రతిసారి రిపీట్ అవుతున్నటువంటిది. పుల్లెర శ్రీరామచంద్రుడ, అశ్వఘోష మహాకవి, ఈ రెండిట్లో పదే పదే తారుమారు అవుతుంటాయి అంతే. సో ఖచ్చితంగా నేర్చుకోండి. అశ్వఘోష మహాకవికి సంబంధించినటువంటి కవిపరిచయం చాలా ఈజీగానే ఉంటుంది. కాకపోతే అంటే కొంత మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది. భారతీయ సంస్కృత పండితుడు అని చెప్పి చెప్పుకోవచ్చును. నాటకకర్త, బౌద్ధ తాత్వికవేత్త, సంస్కృతంలో మొట్టమొదట నాటకాలు రాసినటువంటి నాటకకర్త అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే సంస్కృత వాగ్మయంలో తొలినాళ్లలో నాటకాలను రాసినటువంటి వేత్త. బౌద్ధిక తాత్విక చింతనలకు సంబంధించినటువంటి రచనలను చేయడం జరిగింది. వీరు రాసినటువంటి బుద్ధ చరితం నుంచి ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి బుద్ధశ్చ వైరాగ్యోదయ అనేటటువంటి పాఠ్యాంశాన్ని అశ్వఘోష్ మహాకవి నుంచి కవిగారు రాసినటువంటి బుద్ధ చరితం నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ వీరి రచనలను చూసినట్లయితే బుద్ధ చరితం, సౌందర నందం, సారీపుత్ర ప్రకరణ నాటకం, వజ్రసూచి అనేటటువంటి బౌద్ధ ధర్మ గ్రంథం ఈయన రాయడం జరిగింది. అదేవిధంగా భారతీయ సంస్కృత పండితుడైనటువంటి ఈ అశ్వఘోష మహాకవి గారు సంస్కృతంలో నాటకాలలో చాలా గుర్తింపు పొందడం జరిగింది. మరియు బౌద్ధ సంగీతులలో వివిధ హోదాలలో పనిచేసినటువంటి భారతీయ సంస్కృత పండితుడు అని చెప్పి చెప్పుకోవచ్చును అనమాట. ఇక నెక్స్ట్ లెసన్ చాలా సింపుల్ కవిపరిచయం. నా గంగదత్త పునరేతి కూపం నుంచి విష్ణు శర్మ గారికి సంబంధించినటువంటిది. మీరు విష్ణు శర్మకు సంబంధించి పదే పదే వింటూనే ఉంటారు చివరి సెమిస్టర్ వరకు. చూడండి, విష్ణు శర్మ గారు పంచతంత్ర కథలను రాసిండ్రు. ఎంతో ఫేమస్ అయినటువంటి పంచతంత్ర కథలు అనేటటువంటి ఒక నీతి కథలు, జంతువుల గురించి, పక్షుల గురించి, వివిధ అంశాలను, మానవ సంబంధాలను కలిపే విధంగా పంచతంత్ర కథలు అనేటటువంటి ఉండడం జరుగుతుంది. ఈ పంచతంత్ర కథల్లో నుంచే ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి నా గంగదత్త పునరేతి కూపం అనేటటువంటి పాఠ్యాంశాన్ని తీసుకున్నారు. గంగదత్తుడు తిరిగి బావిలోకి రాడనేటటువంటి కాన్సెప్ట్తో కప్ప పాము మధ్య ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్తో ఈ రచన అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. విష్ణు శర్మ కవిపరిచయంలో వీరు పంచతంత్ర కథలను రాయడం జరిగింది. ఈ పంచతంత్ర కథలు అనేటటువంటివి 5 భాగాలుగా ఉండడం జరుగుతుందని రాయండి. అందులో మిత్రలాభం, మిత్రభేదం, కాకోలుకీయం, లబ్ధ ప్రణాశ, అపరీక్షిత కారకం అనేటటువంటి 5 సబ్ టాపిక్లు ఉంటాయి. ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి నా గంగదత్త పునరేతి కూపం అనేటటువంటి పాఠ్యాంశం లబ్ధ ప్రణాశ అనేటటువంటి 4వ భాగం నుంచి సంగ్రహించడం జరిగింది. విష్ణు శర్మకు సంబంధించినటువంటిది భారతీయ కథలను రాసినటువంటి ఒక సంస్కృత పండితుడని రాయండి. పెద్దగా ఈయన గురించి ఏముండదు. మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సినటువంటిది పుల్లెల శ్రీరామచంద్రుడి గురించి, అశ్వఘోష మహాకవి మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా పుల్లెల శ్రీరామచంద్రుడి మీద ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవి డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో ఉన్నటువంటి అన్ని కవిపరిచయాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నా. కింద డిస్క్రిప్షన్లో అన్ని లెసన్ల లింకులు ఉంటాయి.
పైన ఐకార్డ్లలో మీకు ఎండ్ స్క్రీన్లో కూడా కనిపించడానికి పెడతా, అక్కడ నుంచి తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్. నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.